ఇవాళ మనం రజాకార్ సెట్స్కి అయితే రావటం జరిగింది. ఇక్కడ సెట్ ఎంత బ్రహ్మాండంగా ఉందనేది మనం చూసాం. అటు బైరాన్పల్లి కోట యొక్క లోపల భాగం కానివ్వండి, లేకుంటే సెట్లో ఒక్కొక్క ఇంటికి ఇచ్చినటువంటి డీటెయిలేషన్ కానివ్వండి, లేకుంటే ఒక్కొక్క ఇంటికి వాళ్ళు చూపించినటువంటి వేరియేషన్ కానివ్వండి, ఇలాంటి చాలా అంశాలు మాట్లాడటానికి మనతో డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు ఉన్నారు. ఒక ఆర్ట్ డైరెక్టర్ విజన్ ఇంత గొప్పగా ఉందంటే ఆ ఆర్ట్ డైరెక్టర్ని ముందుకు నడిపించే డైరెక్టర్ గారి విజన్ ఎలా ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అంతేకాకుండా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి లిరికల్ వీడియో గురించి కూడా సార్ని అడిగి మాట్లాడదాం. నమస్కారం సార్, బాగున్నారా? నమస్తే. ఇప్పుడు మొన్న ట్రైలర్ అప్పుడు కలిసాం సార్. సార్, మొదటిగా నేను మిమ్మల్ని అడగాలనుకుంటుంది, బతుకమ్మ జరుగుతుంది రోజు నవరాత్రిలో భాగంగా. నేను మిమ్మల్ని అడగదలుచుకుంటుంది, ఈ పండగ మాసంలోనే ఎందుకు సార్ ఆ లిరికల్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది? అంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, సినిమాగా బయటికి ప్రజల్లోకి వచ్చేటప్పుడు ప్రజలకు ఏ టైంకి ఏది అందించాలో అది అందిస్తేనే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ఓకే, కరెక్ట్గా బతుకమ్మ సెలబ్రేషన్ రావడం, మన సినిమాలో బతుకమ్మ పాట ఉండడం, అవి రెండు సింక్ అయినాయి. కాబట్టి అది బతుకమ్మ టైంలో జనాల్లోకి పంపించేస్తే జనాన్ని దాన్ని యూజ్ చేసుకుంటారు. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనకు యూజ్ అవుద్దనే ఉద్దేశంతో కావాలని టైంకి అవకాశాన్ని యూజ్ చేసుకున్నది, ఒక మాటలో చెప్పాలని. ఓకే, ఇది టాక్టికల్గా చేసామని చెప్తున్నారు, కానీ ఆ సాంగ్ జనాల్లోకి ఎంత డీప్గా వెళ్ళిపోయింది అనేది నాకు తెలిసి మీకు రెస్పాన్స్ అనేది వచ్చే ఉంటుంది. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ఒక చిన్న సైజ్ వార్ అనేది జరుగుతుంది, ఫ్యాన్ వార్స్ మాదిరిగా. ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు గారు కానివ్వండి, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు, నందమూరి బాలకృష్ణ గారు, ఇట్లాంటి పెద్ద పెద్ద హీరోల ఫ్యాన్స్ ఒకరి గురించి ఇంకొకళ్ళు తనుకునే సిచ్యువేషన్స్ మేము బయట చూసినాం సార్, చాలా చూసినాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాటలో కొన్ని లిరిక్స్ వల్ల బయట తనుకునే పొజిషన్ ఎందుకు అనమాట ఇది? అంటే ఆ లిరిక్స్ కొందరికి నచ్చట్లేవు, దానివల్లనే హర్ట్ అయ్యారు అనే దానివల్లనే ఇలాంటి డిస్కషన్ జరుగుతాయి. ఎవరైతే ఆ లిరిక్స్ ఒక సినిమాలో వచ్చిన లిరిక్స్ కారణంగా ఎవరైతే హర్ట్ అయ్యారో మేబీ వాళ్ళు రజాకార్ల అంశంతో పుట్టుంటారు. ఓకే, కాబట్టి ఏంటంటే వాళ్ళ పూర్వీకులని అంటే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. రజాకార్ల అంశతో పుట్టని వాళ్ళకి ఎవరిని అన్నా కూడా ఆ ప్రాబ్లం లేదు, ఎవరు దానికోసం హర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. రజాకారులు ఆ ప్రజలకు చేసిన అన్యాయాలని, అరాచకాలని, దాష్టికాలని ఎదిరించలేక వాళ్ళకి చేతనైన పాటని శాపనార్థాలని పాట రూపంలో పాడుకున్నారు వాళ్ళు. అదే పాటని రజాకారుల మీద మా సినిమాలో పెట్టాం అంతే తప్ప ఇప్పుడు హర్ట్ అవుతున్న వాళ్ళకి 1948లో ఉన్న రజాకారులకు ఉన్న సంబంధం ఏంటో నాకు తెలీదు, దానికి అట్టవలసిన అవసరం లేదు. ఓకే, చాలా తెలివిగా చెప్పినారు సార్. నిజం చెప్పాను. ఓకే, సో డైరెక్టర్ గారు నిజం చెప్పాను అంటున్నారు. కొంచెం టాపిక్ డైవర్ట్ అవుదాం సార్. ఇప్పుడు నేను లోపలికి అయితే వెళ్ళటం జరిగింది, మన బైరాన్పల్లి కోట లోపలికి. ఫిరంగి కానివ్వండి, లేకపోతే లోపల ఉండే మండు సామాగ్రి కానివ్వండి, నాటు బాంబులు కానివ్వండి, హ్యాండ్ గ్రెనేడ్లు కానివ్వండి, తుపాకుల్లో కూడా డబల్ బ్యారెల్, సింగిల్ బ్యారెల్, మందుగుండు సామాగ్రి. ఆ మందుగుండు సామాగ్రికి ఏమేమి కావాలా, మందు, అట్నే మన గాజు పెంకులు, అది నూరేదానికి సామాను, ఇంత డీటెయిలేషన్ పెట్టారు. అసలు సినిమా లోపల ఎన్ని దాచిపెట్టినారు సార్ ఇట్లాంటివి? అంటే మామూలుగా ఒక హిస్టరీ చేసేటప్పుడు మనం డీటెయిల్డ్గా వర్క్ చేయకపోతే చరిత్రని తప్పుదోవ పట్టించడం అవుతాం. ఎప్పుడు నువ్వు చరిత్ర చెప్పకపోయినా పర్లేదు, కానీ చరిత్ర తప్పుగా చెప్పకూడదు. ఓకే, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, అది వాడి సొంత ఎజెండా. ఓకే, సొంత ఎజెండాలో ఒకటికి తప్పు కనిపిస్తుంది, ఒకటికి ఒప్పు కనిపిస్తుంది, ఒకటి కరెక్ట్ అనిపిస్తుంది, ఒకటి తప్పు అనిపిస్తుంది. అవి మనకు అనవసరం. మనం ఒక ఆత్మపరిశీలన చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఒక చరిత్ర చేసేటప్పుడు. ఆ చరిత్ర గురించి చేసేటప్పుడు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ముందు తరాలకు ఒక బుక్ లాంటిది, ఒక డైరెక్టరీ లాంటిది. కాబట్టి ఏంటంటే ఏదో చూపించామని కాదు, అందుకని ప్రతిదీ డీటెయిల్డ్గా దాని మీద వర్క్ చేసాం. అప్పుడు వాళ్ళు ఫిరంగి అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, దాన్ని అప్పుడు ఏమని పిలిచేవాళ్ళు, అందులో ఉన్న మందుగుడ్డ సామాగ్రిని ఎలా వాడాలి, దాన్ని వాళ్ళే ఎలా తయారు చేసుకునేవాళ్ళు, ఇవన్నీ స్టడీ చేసాం. స్టడీ చేయడం వల్లనే వచ్చింది. ఇంకోటి ఏంటంటే అందులో వాడేవి ఎక్కడో కెమికల్ కంపెనీస్లోనో ఎక్కడో తయారు చేసినవి కాదు, స్వతహాగా మన దగ్గర ఉండేయే మనం తయారు చేసుకో. గాజు ముక్కలు కానీ, గంధకం కానీ, సోరుప్పు కానీ, ఇవన్నీ మన దగ్గర ఉండేయే. బట్ దాన్ని యూజ్ చేయడం ఎలా అనేది వాళ్ళు నేర్చుకున్నారు. తప్పలేదు, వాళ్ళ జీవన పోరాటంలో గెలవడం కోసం పనిముట్లను ఆయుధాల దగ్గరగా తీసుకున్న దగ్గర నుంచి
వాళ్ళు పోరాటం చేస్తుంటే అప్పటికి వీళ్ళు 7-8 సార్లు ఈ బైరన్పల్లి మీద రజాకారు దండ అయిన తర్వాత ఇంకా చివరికి ఒక ఆయన వల్లంపట్ల రామచంద్రరావు గారు అని వీళ్ళకి ఫిరంగి డొనేట్ చేస్తారు, ఇంకా మీకు తప్పదు అని స్పాన్సర్ చేస్తారు, మీకు తప్పదు మీరు దీని వారి. అప్పుడు ఇక్కడ ఒక రాజిరెడ్డి గారు అని ఉండేవారు బైరం. ఆయనకి ఏంటంటే ఇవన్నీ ఎలా యూజ్ చేయడం బాగా తెలుసు. ఆయన దాన్ని ప్లాన్ చేసి దాన్ని వాళ్ళని అటాక్ చేయడానికి వాడుకుంటారు. సార్ ఇంకోటి మీరు ఇందాక మాటల్లో ఫిరంగిని అసలు తెలుగులో ఏమంటారు అని అన్నారు సార్, కొంచెం మా ఆడియన్స్ కోసం చెప్పగలరా? నిజంగా ఇవన్నీ నాకు కూడా ఎంతూసియాస్టిక్గా ఉంది. అంటే పర్టికులర్గా తెలుగులో ఆ వర్డ్ కాదా మనకు, ఎందుకంటే జడ్జాయి అంటారు దాన్ని ఫిరంగిని వాళ్ళు బైరాన్పల్లిలో అప్పుడు వాడుక భాషలో జడ్జాయి అని పిలిచేవాళ్ళు. ఓకే, ఇంకొక ప్లేస్లో ఇంకొక రకంగా ఎలా పిలుస్తారో మనకు తెలియదు. దానికి సంబంధించిన బైరాన్పల్లిలో హిస్టరీకి సంబంధించిన పరిశీలన చేసేటప్పుడు ఈ ఫిరంగిని వాళ్ళు జడ్జాయి అని అనేవాళ్ళు ఓకే అనేది మనకు తెలిసింది. సో అప్పటి నుంచి మనకు ఓకే ఇది ఫిరంగి కాదు జడ్జాయి, ఆ పదాన్ని మనం బయట పెట్టాం. ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్కొక్క ప్రాంతానికి ఒక వర్డ్ ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణలోనే వరంగల్ కరీంనగర్కి వెళ్తే అమ్మని అవ్వ అని పిలుస్తారు, నల్గొండలో అమ్మని అమ్మ అని పిలుస్తారు, అమ్మమ్మని అవ్వ అని పిలుస్తారు. సో ఇంత వేరియేషన్ ఉంటుంది. వీళ్ళు దీన్ని జడ్జాయి అని పిలిచేవాళ్ళు, ఇంకో దగ్గర ఎలా పిలిచేవాళ్ళు నాకు తెలియదు. సార్ మరో ప్రశ్న, ఇక్కడ మీరు ఇంత డీటెయిల్డ్గా చూపిస్తున్నారు కదా, చాలా పీరియాడిక్ ఫిలిమ్స్ వచ్చినాయి సార్ ఇంతకుముందు తెలుగులో కానీ లేకుంటే బాలీవుడ్లో కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ బాజీరావు మస్తాని తీసుకుందాం, అది నిజమైన చరిత్ర తీసుకుంటే ఒక లెక్క ఉంటుంది, సినిమా తీసుకుంటే ఇంకో లెక్క ఉంది. రియల్ హిస్టరీ బుక్స్లోకి వెళ్ళి చదివినప్పుడు అసలు పేష్వా అంత రొమాంటిక్ పర్సనే కాదు, ఈజ్ అ వెరీ సైకిక్ పర్సన్ అనేది బుక్స్లో రాసింది. అలానే మన పద్మావత్ తీసుకున్నా లేకుంటే ఇంకా టేక్ ఇట్ ఎనీ పీరియాడిక్ మూవీ కొంచెం డ్రమటైజేషన్ ఆఫ్ ద మూమెంట్ అనేది జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ తానాజీ కనుక తీసుకుంటే అందులో కొంచెం డ్రమటైజేషన్ అనేది జరిగింది. సో రజాకార్లలో కూడా ఏమన్నా, రజాకార్ మూవీలో కూడా ఏమన్నా డ్రమటైజేషన్ ఉందా లేకుంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు తీస్తున్నారా? అంటే మీరు రీసెర్చ్ చేసిన చరిత్ర. ఇప్పుడు నువ్వు చెప్పిన పేర్లన్నీ కూడా వాళ్ళు సినిమా కోసం అందులో ఉన్న కొంత ముడి పదార్థాలని తీసుకున్నారు తప్ప యథార్థ హిస్టరీని తీసుకోవాలి. ఓకే, ఆ విధంగా చూస్తే నాకు తెలిసిన నేను చదివిన బుక్ ప్రకారం, మేబీ ఐఎమ్ రైటర్ రాంగ్, పద్మావతి ఆయనకి ఏడో భార్య. అవును, ఏడో భార్య మీద ఎంత ప్రేమ ఎందుకుంటుంది? వెనక ముందు చాలామంది ఉన్నారు కదా. యాక్చువల్లీ కింగ్డమ్ కోసం జరిగిన గొడవ. ఇంకోటి వాడి కింగ్డమ్ కోసం తీసుకొచ్చి ఇవన్నీ అప్పగించడం ఏంటో ఇవన్నీ. సో వీళ్ళు ఏంటంటే దీన్ని సినిమా కథా వస్తువుగా బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేసిన కథలు అవి ఒరిజినల్ హిస్టరీస్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టినవి కావు. బట్ ఇది అలా కాదు, హిస్టరీని హిస్టరీ లాగానే చూపించాము. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సినిమాటిక్గా ఎమోషనల్గా చేసామంటే ఇక్కడ ఉన్నదే ఎమోషన్ డ్రామా. ఓకే, ఇక్కడ ఉన్నదే ఎమోషన్. మామూలుగా నువ్వు ఎలాంటి యాక్షన్ సినిమా తీసుకున్నా, ఎలాంటి ఫీల్ గుడ్ మూవీ తీసుకున్నా, ఎలాంటి ఎమోషన్ తీసుకున్నా, ఎలాంటి సీన్ కావాలనో ఆ సీన్ ఆల్రెడీ ఈ చరిత్రలో ఉంది. ఓకే, అంతకంటే గొప్ప సీన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏదో క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఎమోషన్స్ ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, ఆ గ్రామీణ విధానం ఉంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా చేశాను తప్ప ఏమీ ఇచ్చేయాలి. సార్ ఇంకోటి, ఇంత మంచి లొకేషన్స్ మీకు కానివ్వండి లేకుంటే రేపు మా లాంటి ప్రేక్షకులకు కానివ్వండి చూపించినటువంటి ఆర్ట్ డైరెక్టర్ గారి గురించి కొన్ని పదాలు. ఆర్ట్ డైరెక్టర్ తిరుమల, అతను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్. అతను మామూలు స్వతహాగా అతను కూడా కరీంనగర్ అయి ఉండడం, తర్వాత ఫైన్ ఆర్ట్స్లో తను పట్టా పొంది ఉన్నాడు కాబట్టి దీని మీద రీసెర్చ్ చేసి ఉండడం, ఆల్రెడీ గతంలో చేసిన మూవీస్ కూడా ఈ తెలంగాణ గ్రామీణ వాతావరణం మీద చేసి ఉండడం వల్ల అతన్ని మనం పెట్టుకోరు. అంటే మామూలుగా ఏంటంటే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు ఒక పెద్ద పెద్ద ఆర్ట్ డైరెక్టర్లు, పేరున్న ఆర్ట్ డైరెక్టర్లు, ఎక్కడో ఎస్టాబ్లిష్ అయిన ఆర్ట్ డైరెక్టర్లు అనుకుంటాం. మనకేం కావాలంటే ఏదో వచ్చామా సెట్ చేసామా వెళ్ళిపోయామని కాకుండా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ చిన్న సెట్ ప్రాపర్టీ దగ్గర నుంచి ఇంట్లో కిచెన్లో వాడే వస్తువు దగ్గర నుంచి పెద్ద ఇప్పుడు కనిపించే బుర్జు వరకు అన్నీ ఐడియా ఉండాలి. ఐడియా లేకపోతే దాన్ని స్టడీ చేసి ఉండాలి, తను తెలుసుకోవడానికి. అంటే మనకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీది రాయలసీమ విధానంలో ఆ గ్రామీణ స్థితిగతులు ఒక రకంగా ఉంటాయి, తెలంగాణ గ్రామీణ స్థితిగతులు ఒక రకంగా ఉంటాయి, ఆంధ్ర గ్రామీణ స్థితిగతులు ఒక రకంగా ఉంటాయి. బట్ ఎమోషన్ అందరిది ఒకటే, ఫీల్ అందరిది ఒకటే. అయితే ఏంటంటే ఒక సెట్ వేసేటప్పుడు ఇది తెలంగాణకు సంబంధించిన ఇలాంటి కల్చర్ సెట్ వేసేటప్పుడు ఒక తెలంగాణ అతన్ని తెలుసుకుంటే అతను తెలుసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే తన కుటుంబంలో తన వెనుక తన ముందు తన తాతలు అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి ఈజీ చెప్తారు. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకటి, తన పనితనాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి, తను సెట్ కమిట్ అయితే దానికి అంకిత భావంతో ఆనే పడి ఉంటాడు డే అండ్ నైట్. అది కంపల్సరీ ఇలాంటి సినిమాకి అవసరం. వేసామా పోయామా అంటే కుదరదు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చేతిలో ఉండే చిన్న ఆర్టికల్ దగ్గర నుంచి అథెంటిక్గా ఉండాలి అంటే
ఆ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అవుతుంది. కాబట్టి ఆ ఇన్వాల్వ్మెంట్ తిరుమలలో ఉంది కాబట్టి ఈ సినిమాకి న్యాయం జరిగింది అనుకో. సార్ మొన్న ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీ ఇంటర్వ్యూ అనేది నేను తీసుకోవడం జరిగింది. నేను నా ఫ్రెండ్స్ గ్రూప్లో అది ఫార్వర్డ్ చేయటం, అది మా ఫ్యామిలీ గ్రూప్లలో, మా ఊర్లో గ్రూప్లలో తిరుగుతున్న క్రమంలో నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు. మాది ఆళ్ళగడ్డ సార్, బనగానపల్లె పక్కన మా ఊరు. ఆళ్ళగడ్డ వేరే చోట అయినా మా ఊరు బనగానపల్లెకి చుట్టుపక్కల. బనగానపల్లెకి కూడా ఇప్పుడు రజాకార్ లాంటి చరిత్ర ఏదైతే తెలంగాణకు ఉందో, మాకు బనగానపల్లెకి కూడా దాదాపు ఇంచుమించు అట్లాంటి చరిత్రే ఉంది. 47లో మాకు కూడా ఫ్రీడమ్ రాలేదు బనగానపల్లిలో. ఒక పెద్ద ఆయన 82 years ఉంటాయి, వివేకానంద రెడ్డి అని. ఆయన మిమ్మల్ని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేయమన్నారు. ఒకవేళ డైరెక్టర్ గారికి కుదిరితే మా బనగానపల్లి ఫైల్స్ అని కూడా ఒక సినిమా తీయండి అని. అంటే మామూలుగా ఈ ఒక స్వతంత్రం రాకముందు ఒక రకంగా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రకంగా ఈ అణచివేత అనేది అన్ని చోట్ల ఉంది. దాని రూపం వేరు. ఒక దగ్గర రజాకారులు, ఒక దగ్గర పెత్తందారులు, ఒక దగ్గర భూస్వాములు, ఒక దగ్గర ఇంకొక నవాబులు, ఇంకొక దగ్గర హిందూ రాజుల్లోనే ఇంకొక షాడిస్టులు ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా ఉంది. కాబట్టి ఏంటంటే తీయొచ్చు, తప్పలేదు, తీయకూడదని కూడా లేదు. నిజంగా అది సినిమా చేయొచ్చు అనే ఆలోచన ఉంటే కంపల్సరీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను, చేయడానికి ట్రై చేస్తాను. సార్ మరొకటి, ఇప్పుడు మీ చేతిలో ఉన్నది డబుల్ బ్యారెల్ గన్. ఇది వచ్చేసి సింగిల్ బ్యారెల్. మీరు అంటే మిమ్మల్ని అడుగుదామని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ రెండిటికి మార్పు అనేది చాలా మైన్యూట్ చేంజ్ ఉంటుంది. ఇది ఒక రేంజ్ అతను వాడతాడు, అది ఒక రేంజ్ అతను వాడతాడు. మీరు ఇంత డీటెయిల్డ్గా వెళ్ళటానికి మిమ్మల్ని ఏ సిచ్యువేషన్స్ ఇన్స్పైర్ చేసినాయి? ఏం లేదు, మా చేసిన స్టడీ రీసెర్చ్ అంతే, ఏం లేదు. రీసెర్చ్ చేయడమే. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ నిజాం వ్యవస్థలో అన్నీ సమకూరినాయి వాళ్ళకి, ఆర్థికంగా ఉన్నారు కాబట్టి. ఈ డబుల్ బ్యారెల్ ఇవే కాదు, పెద్ద పెద్ద గన్స్ రెండో ప్రపంచ యుద్ధంలో ఏమేమి వాడారో అవన్నీ కూడా లండన్ నుంచి తెచ్చుకోగలిగారు. తర్వాత ఒక పైలట్ ఉంటాడు, అతను ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాడు. ఇక్కడ వీళ్ళకి ఎయిర్పోర్ట్ ఉంటుంది, వరంగల్ దగ్గర ఒక విలేజ్లో ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఊరి పేరు మర్చిపోయా. అంటే ఇది భారత్ మధ్యలో ఉన్న భూభాగం, దక్కన్ భాగం, హైదరాబాద్. దక్కన్ అని కాదు, హైదరాబాద్. దక్కన్లో ఆస్ట్రేలియా నుంచి డైరెక్ట్ ఇక్కడ విమానం ఆగితే వాడు ఏమైనా తెచ్చుకోవచ్చు, అంతే కదా. ఇది వీళ్ళ విమానం కాబట్టి వీళ్ళ దగ్గర అలాంటి గన్స్, వెపన్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో ఏమేమి వాడారో దాదాపుగా అవన్నీ తెచ్చుకోగలిగారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ లేవు అనడానికి లేదు. సో ప్రజల చేతికి ఎలా వచ్చినాయి అంటే రజాకార్ వ్యవస్థ మీద ఇంకా రివర్స్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని దళాలు ఏర్పడ్డాయి. రైతాంగ దళాలు, రైతు కూలీ దళాలు, కమ్యూనిస్టు దళాలు, సాయుధ పోరాట దళాలు. వీళ్ళు ఏం చేశారంటే రజాకార్ క్యాంపుల మీద అటాక్ చేసి ఈ గన్లని వాళ్ళ దగ్గర నుంచి లాక్కురావడం స్టార్ట్ చేశారు. కొట్టడం, 40 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటు ఊర్ల మీద పడ్డప్పుడు వీళ్ళు ఇట్టించి వీళ్ళ క్యాంప్ మీద పడడం, గన్స్ సేకరించడం. సో అలా ఈ డబుల్ బ్యారెల్ కానీ సింగిల్ బ్యారెల్ కానీ ఇవన్నీ వీళ్ళు సేకరించగలిగారు. అట్లా వీళ్ళ దగ్గరికి అంటే మామూలు ప్రజల దగ్గర కూడా వచ్చినాయి. తర్వాత వీళ్ళు తయారు చేయడం కూడా నేర్చుకున్నారు. మామూలు తుపాకులు అంటామే మనం, ఒకటే బుల్లెట్ ఉంటుంది అందులో, తప్పున వెళ్ళి తయారు చేయడం నేర్చుకున్నారు. ఇవి వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయడం. మా భీమిరెడ్డి నరసింహారెడ్డి గారని ఉండేవాళ్ళు, ఎక్స్ఎంపీ. ఆయన అయితే ఇలాంటి అటాక్లు ఎన్ని చేశారు రజాకార్ క్యాంపుల మీద. చాలా డేర్గా అటాక్ చేసేవాడు క్యాంప్ మీద. ఎంతమంది ఉన్నా, 100 మంది ఉన్నా సరే ఒక్కడైనా అటాక్ చేసేవాడు. 100 మంది రజాకార్లు వచ్చినా 4 గన్స్ ఇలా పెట్టుకొని హీరోలాగా పెట్టుకొని ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా చేసేవాడు ఆయన హిస్టరీలో. సార్ ఇక్కడ చాలామంది మీ ఇంటర్వ్యూ పోస్ట్ చేశాక చాలామంది నన్ను ఫోన్లో అడిగిన డౌట్ ఏంటి అని అంటే, రైట్ బాస్ మీరు అన్నీ చెప్తున్నారు, నెహ్రూ గురించి మాట్లాడుతున్నారు, పటేల్ గారి గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ కాసిం రిజ్వీ గురించి మాట్లాడుతున్నారు, ఆయన నవాబ్ గారి గురించి మాట్లాడుతున్నారు, అందరి గురించి మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నప్పుడు అసలు గాంధీ గారు ఏం చేస్తున్నారు అని చాలామంది నన్ను అడిగిన ప్రశ్న. సార్ నా దగ్గర కూడా సమాధానం లేదు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పెద్దరికం చేతిలో పెట్టుకున్నాక, అంటే ఇప్పుడు మనం గాంధీని కానీ నెహ్రూ గారిని కానీ ఇంకెవరినైనా కానీ వ్యతిరేకించాలన్నా, పాజిటివ్గా మాట్లాడాలన్నా, ఒకటి స్వతహాగా నా మెంటాలిటీ ఏంటంటే మంచి చెడు అనేది లేదు నా దృష్టిలో. నా దృష్టిలో మంచి చెడు లేదు. నా దృష్టిలో మంచి చెడు అంటే నీ దగ్గర 100 లక్షణాల్లో నాకు నచ్చిన 2 అయితే ఉన్నాయి, అదే మంచి. నీ 98 లక్షణాల గురించి నాకు అనవసరం. నాకు నచ్చిన 2 ఉన్నాయి కదా, ఈ రెండింటితో గురించి మనం మాట్లాడదాం. ఓకే. సో ఇక్కడ కూడా ఏమైపోయిందంటే గాంధీ అనే అతను ఒక పెద్దరికం చేసేటప్పుడు నలుగురిని అతని చేతిలో పెట్టుకొని బిహేవ్ చేయాల్సిన అవసరం వచ్చింది. దీన్ని అవతల వాళ్ళు క్యాస్ట్ చేసుకొని ఒక రకంగా
ఒకరు చేసుకోలేక ఒక రకంగా చేయడం వల్ల తారతమ్యాలు వచ్చినాయి. అలాంటి టైంలో ఇప్పటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఏం చేశాడు ఆ రోజు గాంధీ, ఇలా చేస్తే బాగుండే, అలా చేస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటే నిజంగా చేస్తే బాగుండేది. అవును, అంతే కదా. కానీ అక్కడికి ఉన్న పెద్దరికం మన ఇంట్లోనే ఉంటుంది. 4 అన్నదమ్ములు ఉంటారు, నాన్న ఉంటాడు, నలుగురికి న్యాయం చేయాలి. పెద్దోడికి ఒక రకమైన కోరిక, చిన్నోడికి ఒక రకమైన కోరిక. ఎవడు ఏ ప్రాబ్లం క్రియేట్ చేసి పెడతాడో తెలియదు. మరి నాన్న ఏం చేయాలి, ఈ ప్రాబ్లం జరుగుద్దని తెలిసినా కూడా తెలుసు ముందే, కానీ తప్పదు, చేయాల్సి వస్తుంది. పాకిస్తాన్ విడిపోయిందంటే ఎందుకు అఖండ భారతం నుంచి పాకిస్తాన్ విడిపోవాలి? తప్పదని తెలుసు, వీళ్ళకు తప్పు అని తెలుసు, బట్ అక్కడ అనవసరంగా ఇంకొక నెగిటివ్ జరగబోతుంది. కాబట్టి ఒక ఉండండి, అందుకే ఏం చెప్పారు అప్పుడు, ఉండగలిగితే ఇక్కడ ఉండొచ్చు అన్నారు తప్ప ఓకే ఎలాగో అని అనలేదు. అవును, పెద్దరికంగా బిహేవ్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ పెద్దరికం ఇప్పటి జనరేషన్లకి కొన్ని తప్పులు చేయడానికి ఉపయోగపడిందేమో అనిపిస్తుంది. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు మనం ఏదైతే ఈ సెట్ ఉన్నామో, బైరాన్పల్లి సెట్లో ఉన్నామో, ఈ సెట్ అంతా వేసాక పెద్ద వరద లాంటిది వచ్చి అంతా కొట్టుకుపోయిందని అన్నారు. నిజమేనా సార్? ఇది వరద అని కాదు, కానీ అప్పుడు వర్షాలు ఎక్కువ కదా. సెట్ వేసి ఒక స్కెడ్యూల్ వర్క్ చేసినాక మధ్యలో వర్షాలు వచ్చినాయి. వర్షాలు వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే వరుసగా 15 రోజులు వర్షాలు రావడం, మధ్యలో గ్యాప్ రావడం, మళ్ళీ వర్షాలు రావడం. దానివల్ల ఏంటంటే ఇదంతా గడ్డి పెరిగిపోయింది. ఆ గుడిసెలన్నీ కమ్మలన్నీ కొట్టుకుపోయినాయి. పక్క షూటింగ్స్ ఉంటే వాళ్ళు పీక్కుపోతారు. అవి కూడా జరిగింది. ఇట్లా కూడా జరుగుతుంది. మరి అంతే కదా, తక్కువ నాడికి ఏదో అవసరం ఉంది, అక్కడ ఎక్కడో వెళ్ళి తేలేడు, వాడు వర్క్ అయిపోతుంది. తక్కువ 2 కమ్మలు అవసరం ఉంటే లాకి వెళ్ళిపోతారు. ఆడేం చేస్తాడు, ఎవరి టెన్షన్ వాళ్ళది. సో ఆ బుర్జులో కూడా నిలిచిన నీళ్ళు అట్లే ఉన్నాయి. అదంతా కొంత వుడ్ అవన్నీ ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే సెట్ కొంచెం డ్యామేజ్ అయ్యింది. 2 సార్లు డ్యామేజ్ అయింది, ఒకసారి కాదు, 2 సార్లు డ్యామేజ్ అయింది. అయినప్పుడు ఇంకా ఏం లేదు, మనకు అవసరం కాబట్టి మళ్ళీ చేసుకుంటూ కూర్చోవడం అలా చేసుకోవాల్సి వచ్చింది. సార్ ఇదంతా ఓకే, మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, అంటే సెట్ కాకుండా నార్మల్ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఎలా ఉంది సార్ రెస్పాన్స్ బయట? అంటే రజాకార్ గురించి చెప్తున్నందుకు ఆ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళు, ఆ కష్టాలు పడ్డ వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతారు. మంచి ధైర్యం చేస్తున్నావు అన్న అప్రిషియేషనే ఉంటుంది. అదంతా కూడా నాకు ఒక బాధ్యతలాగా అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా, తెలిసిన వాడిగా, నా పూర్వీకులు అనుభవించిన అనుభవాల్ని విన్నవాడిగా నాకు గర్వంగా అనిపిస్తుంది. వాళ్ళందరూ చెప్తూ ఉంటే ఓకే, మనమైనా కనీసం జనాలకు తెలియజేస్తున్నాం అన్న ఒక ఆనందం ఉంటుంది. ఆనందం, గర్వంతో కూడిన ఆనందం ఉంటుంది. సార్ మీరు ఈ సాంగ్ ఏదైతే వచ్చిందో చాలా అంటే చాలా తొందరగా ప్రజల్లోకి అయితే వెళ్ళిపోయింది సాంగ్. నెక్స్ట్ సాంగ్స్ ఎప్పుడు రాబోతుంది? ఇమీడియట్గా అంటే రిలీజ్ డేట్ ఒకటి అనౌన్స్ అయిన తర్వాత దాన్ని బట్టి చేద్దామని ఇమీడియట్గా 1 వీక్లో ఒకటి, మళ్ళీ ఒక 2 వీక్స్లో ఒకటి వచ్చేస్తాం. సార్ ఇంకొకటి, తెలంగాణ సాయుధ పోరాటం కానీ లేకుంటే రజాకార్ల పైన పోరాటం కానీ సాంగ్స్ చాలా కీలక పాత్ర పోషించినాయి ఈ రెవల్యూషన్లో, తెలంగాణ రెవల్యూషన్లో. మనకి తెలంగాణ యాజిటేషన్ అప్పుడు పొడుస్తున్న పొద్దు మీద అయితే కానివ్వండి, విస్తృత స్థాయిలో వెళ్ళిపోయింది ప్రజల్లోకి ఆ పాట అనేది. అలానే ఈ నారుమైళ్ళు కోసేటప్పుడు ఇలాంటప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, జస్ట్ వెళ్ళి అక్కడ గట్టు మీద కూర్చుంటే అసలు ఫ్రీ ఫ్లో ఆఫ్ లిరిక్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అలానే రజాకార్ సినిమాలో కూడా ఏమన్నా రెబెలియస్ సాంగ్స్ అనేవి ఉన్నాయా? సిచ్యువేషన్ సాంగ్స్ అంటే మామూలుగా తెలంగాణ అంటేనే కళలకు పుట్టినిల్లు. మామూలుగా తెలంగాణ పనిలోనే పాట పుట్టి ఉంటుంది. ఏ పని చేసినా, అంటే ఏ పని అంటే ఉదాహరణకు చాకలి బండ మీద బట్టలు ఉతికేటోళ్ళు కూడా ఆ బట్టలు ఇట్లా కొట్టే విధానంలో ఒక కోరస్ ఇస్తారు, దానిలో నుంచి ఒక పాట పుడుతుంది. వరి కోసేవాళ్ళు ఒక పాట పుడుతుంది, తాపి పని చేసేవాళ్ళు ఇట్లా పనిలోనే పాట పుట్టుంటుంది. ఆ పాట వాళ్ళ మానసిక ఉల్లాసానికి పనికొస్తుంది, ఎదురు తిరగడానికి, రెవల్యూషన్కి పనికొస్తుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మన సినిమాకి వస్తే ఏంటంటే సిచ్యువేషనల్గా వచ్చినాయి. అంటే ఆ సిచ్యువేషన్లో ఏదైతే కావాలనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉంటాయి. సార్ చివరి ప్రశ్న, మీరు సినిమా అనుకునేటప్పుడు మీకు ఒక విజన్ ఉంటుంది, అండ్ గ్రౌండ్ సెట్స్ మీదకి వెళ్ళాక ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ అండ్ అట్మాస్ఫియర్ డిఫరెంట్గా అనేది ఉంటుంది. బట్ మీ కాస్టింగ్ ప్యాడ్ ఏదైతే ఉందో మహామహులతోటి ఉంది. ఆ కాస్టింగ్ ప్యాడ్, అంత పెద్ద కాస్టింగ్ ప్యాడ్ ఎలా పెట్టగలిగారు? ఇక్కడ ఏమనుకున్నామంటే మామూలుగా ఏ సినిమా చేద్దాం అనుకున్నా కూడా ఫస్ట్ హీరో ఎవరు పైన రాసుకొని, హీరోయిన్ ఎవరు, ఇంకా ప్యాడింగ్ ఎవరు అని రాసుకొని దీనికి వీళ్ళ మీద ఎంత బిజినెస్ అయ్యిద్ది ఈ దృష్టితో చేస్తారు. మేము అసలు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, దాని మీద బిజినెస్ ఎంత అయింది, మా ఖర్చు ఎంత అయింది, ఇవన్నీ మేము ఆలోచించలేదు. మేము ఆలోచించింది చరిత్రను చరిత్రలాగా జనాలకు అర్థమయ్యే విధంగా చెప్పడం ఎలా. ఆ చెప్తున్న క్రమంలో ఒక క్యారెక్టర్ తీసుకుంటే
చరిత్రలో ఉన్న క్యారెక్టర్ తీసుకుంటే ఆ చరిత్రలో ఉన్న క్యారెక్టర్కి ఇప్పుడు సినిమాల్లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరు సూటబుల్గా ఉన్నారు అని దృష్టిలో పెట్టుకొని అతను ఏ భాష అయినా సరే మనం తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకున్నాం. అందులో ఓకే సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. అట్లా సో ఇది రజాకార్ సినిమా డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారితో ఇవాళ మన మాట మంతి. మరొక ప్రోగ్రాంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.